భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి సంతానలేమి సమస్య కోసం ఇన్వెస్టిగేషన్స్ కోసం అయినప్పటికీ కన్సల్టేషన్ కోసం అయినప్పటికీ రావాలా అని అంటే ఎస్, దిస్ ఇస్ ద బెస్ట్ వే అండి. ఫస్ట్ ఏదో ఒక పార్ట్నర్, మేల్ పార్ట్నరో ఫీమేల్ పార్ట్నరో కన్సల్టేషన్కి వచ్చేదానికన్నా ఇద్దరు కప్పులను రావడం వలన మనకి చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. ఎందుకు అనంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకున్న సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆర్ రీసెర్చ్ మనకి చెప్పేది ఏంటి, ఇన్సిడెంట్స్ పరంగా చూసుకున్నప్పటికీ కూడాను బోత్ భార్యాభర్తలది 50% కంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది ఇన్ఫర్టైల్ కపుల్స్ లో. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు మనకి ఇన్సిడెంట్స్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ కూడాను చాలా రైజింగ్ లో ఉంది. సో ఓన్లీ ఫీమేల్ పార్ట్నర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లలు లేరు, ఓన్లీ ఫీమేల్ పార్ట్నర్ కి ఇవాల్యుయేషన్ చేసి సరిపోతుంది అని అనుకోవడం అయితే అది అంత కరెక్ట్ కాదు. బోత్ మగవారిలో అట్ ద సేమ్ టైం ఆడవారిలో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉన్నాయో మగవారిలో వచ్చేసరికి కణాల పరీక్ష చేయించుకుని అసలు స్పర్మ్ కౌంట్, మార్ఫాలజీ, మొటిలిటీ ఎలా ఉంది, లేదు వాళ్ళకి ఏమైనా సెక్షువల్ డిస్ఫంక్షన్ ఉందా, ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయా లేదా, ఫీమేల్ పార్ట్నర్ లో వచ్చేసరికి ఎగ్ కౌంట్ ఎలాగుంది, రిజర్వ్ ఎలా ఉంది చూసుకోవడం, ఫాలిక్యులర్ స్టడీ నార్మల్ ఉందా లేదా, అట్ ద సేమ్ టైం ఎనాటమీ, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ యొక్క పెల్విక్ ఎనాటమీ నార్మల్ గా ఉందా, వాళ్ళకి ఏమైనా పీసీఓడి, ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉన్నాయా అని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఇద్దరు కపుల్ ఒకేసారి ఇవాల్యుయేట్ చేయించుకోవడం వలన ఏమవుతుంది అని అంటే ఒకరిలో సమస్య ఉంది అనుకోండి, వాళ్ళని మనం ట్రీట్ చేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇంకొక పార్ట్నర్ కి సమస్య ఉంది అని తెలుసుకున్నాము అని అంటే మనకి చాలా టైం వేస్ట్ అనేది జరుగుతుంది. అదే ఒకవేళ ఇద్దరిలో సమస్య ఉన్నప్పుడు మనం సేమ్ టైం ట్రీట్మెంట్ ఇద్దరికి మొదలు పెట్టినట్లయితే మనము రీచ్ అయ్యేదానికి అర్లీగా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న కపుల్ ఎవరైతే ఉంటారో ఇద్దరు కలిపి ఒకేసారి డాక్టర్ కన్సల్టేషన్ కి వెళ్ళడం అనేది బెస్ట్ రిజల్ట్స్ అర్లీగా రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ.